కీర్తనల గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం చూసుకున్నట్లయితే గనక, యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నేను ఆయన యందు నమ్మిక ఉంచున్నాను, నాకు సహాయము కలిగెనని, కాబట్టి నా హృదయమందు నేను ప్రహర్షించి ఆయనని కీర్తనలతో స్తుతిస్తున్నాను అనేసి మరి దావీదు మహారాజు మరి ఇక్కడ రాసినట్లుగా చెప్పినట్లుగా మనకు ఉంటుంది కదండి. మరి ఇక వచనంలో మనం 4 ఆత్మీయ సత్యాలను మనం గమనించుకునే వారంగా ఉండాలి. మరి దావీదు మహారాజు మరి మొదటిది అయితే ఆయన నా బలము అనేసి చెప్తున్నాడు. మరి తన యొక్క బలహీనతలో దేవుడిని బలంగా చేసుకున్నాడు అనేసి చెప్తున్నాడు. రెండవదిగా ఏంటి అంటే ఆయన నా కవచము, నా కేడెము అనేసి చెప్తున్నాడు. శత్రువుల చేతిలో నుంచి రక్షించేటటువంటి రక్షణ కవచము దేవుడు మాత్రమే అని ఆయన అక్కడ చెప్తున్నాడు. మరి మూడవదిగా మరి ఆయన ప్రార్థించిన ప్రతి దానికి తన హృదయంలో నమ్మిక ఇంచాడంట, దేవుని యొద్ద నుంచి సహాయము పొందుకున్నానా అనేసి. మరి నాలుగవది ఏంటి అంటే నమ్మిక ఇంచడమే కాదు, ఆ కార్యము జరిగింది అనేసి ఆయన సంతోషంతో కీర్తనలతో స్తుతిస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. మరి మనం ఇలాగా ఉన్నామా లేదా? మరి దావీదు వలె మన యొక్క బలహీనతలు దేవుడిని బలంగా చేసుకుంటూ మన యొక్క శత్రువుల నుంచి రక్షించేది కేవలము దేవుడు మాత్రమే అనే ఆయన రక్షణ కవచంగా మనం ధరించుకొని ఉందాము. మరి మనం ప్రార్థించిన ప్రతి ఒక్కటి, దేవుడి నుంచి సహాయం కోరిన ప్రతి ఒక్కటి మరి మనం సహాయము దేవుడి నుంచి పొందుకున్నామని మన హృదయంలో మరి నమ్మిక ఇంచి మరి తిరిగి మరి మొరపెట్టుకునేటటువంటి దాని నుంచి మరి నాలుగవదిగా ఆయనని సంతోషంగా మరి కీర్తనలతో స్తుతించే వారంగా ఉందాము. అట్టి కృప దేవుడే మనందరికీ కూడా దయచేయనుగాక. ఆమేన్.